మొదలు మాయిశ్చరు, తర్వాత బస్తాలు ఇచ్చుడు, తర్వాత లోడ్ అవుతుంది. మొత్తం 20-25 రోజులు మార్కెట్ లో ఉండాల్సి నెల. అది ఇంత చేస్తే బి గ్రేడ్ వేసుకున్నారు. బి గ్రేడ్ వేసుకున్నారు. ఇప్పుడు జోకినాక మళ్ళీ మిల్క్ కాడ దించే దాంట్లో కూడా మనకు బాధ్యత పెట్టిండ్రా? తాను వస్తే మన బాధ్యత అంటారు. నిన్న అదే కొట్లాడ తాను వచ్చింది. మేము 21 కిలోన్నర జోక్తామన్నారు. జోక్తామంటే లొల్లి పెట్టుకున్నాం. రాత్రి 7 కాకుంటే లొల్లి పెట్టుకున్నాం. 21 కిలోన్నర జోక్తాం. గేటుకు తాళం వేస్తాం. గేటుకు తాళం వేస్తాం. మీరు మిల్క్ కాడ కొట్లాడుతుంది. మేము గేటుకు తాళం వేస్తాం అన్నాం. గేటుకు తాళం వేస్తాం. మీరు గేటు తాళం వేసి మీరు ధర్నా చేస్తాం. మీరు మిల్క్ కాడ ధర్నా చేయదన్నాం. అన్నాక ఇవాళ పొద్దుగాల 41 కిలో చొప్పుతుంది. మళ్ళీ మీరు ఆయన అందరూ ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఇవాళ తీసేది మా చేతి తెల్లారి జోకేది. ఇప్పుడు చొప్పుతలేరు అట్లా. మంచిగా వచ్చింది. ఇప్పుడు ఊరియా బస్సులు తీసుకోవాలంటే న్యాయతోటి చదువు అంతా వ్యవసాయం చేస్తుంది. ఆన్లైన్ పెట్టిండు. నిన్న మీటింగ్ లో కూడా ఆడనే మాట్లాడిండు. ఆన్లైన్ లో పెడితే నిన్న ఎగబడ్డావు. ఆన్లైన్ లో పెడితే న్యాయతోటి చదువు అంతా పోయి అది ఓటీపీ చెప్పి ఎట్ట తెచ్చుకుంటే మేము సారు ఎట్ట తెచ్చుకుంటే చెప్పు. ఆన్లైన్ లో అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్టించారు ఊరియా బస్సులు. ఆటో ఊరియా బస్సులు తీసుకొచ్చుకోవాలంటే అప్పుడు ఆటో ఉంచుకొని వేసుకొచ్చుకునేది. ఇప్పుడు ఆన్లైన్ లో పెడుతున్నారు. చదువు రాని వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఆన్లైన్ లో ఎందుకు పెడుతున్నారు సార్? న్యాయతోటి వేసుకొచ్చుకుంటే గట్టిగా మాట్లాడుతూ నువ్వు అంటున్నారు ఆడ. మొత్తానికైతే వడ్లు పోతలేవు. 20 రోజులు 22 రోజులు పడుతుంది. అది కూడా బి గ్రేడ్ వేస్తుంది. కిలోన్నర కొత్త పెడుతుంది. కిలోన్నర పెడతారు సార్. ఇవాళ కిలో 40 చెప్తున్నారు. నిన్న మేము కొట్లాడకపోతే అక్కడ జోకులు సార్. నిన్న కొట్లాడకపోతే 41 కిలోన్నర జోక్త వెంటనే కొట్లాడినాం సారు. రాత్రి కొట్లాడితే ఇవాళ మీరు వస్తున్నారని తెచ్చిందేమో కానీ అందుకే మీరు వస్తురంటేనే ఇవాళ 7:30 మీరు వస్తురంటే కాటలు పడలేదు. పొలాలు దున్నేటప్పుడు కూడా కరెంట్ ఇవ్వలే అన్న మనం. మీరు ఒకసారి విజిట్ చేసి మాట్లాడారు. ఎప్పుడైనా 8 కాంటాక్ట్ పోయిన లారీ 4 రోజులు రైస్ మిల్ కార్డు ఉండడం వల్ల 4వ నాడు వాడు కాంటాక్ట్ వేసి చేసే వరకల్లా తరుగు వచ్చేస్తుంది సార్. తరుగు వచ్చేసే వరకల్లా మళ్ళీ 4 గంటకి 8 బ్యాగులు 10 బ్యాగులు కటింగ్ చేస్తుంది సార్. తీసిన తర్వాత తాళాన్ని మళ్ళీ వంక పెట్టి మళ్ళీ తరిగి అనేది ఒకటి చేస్తాం. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం సార్. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నుంచి బాగా ప్రాబ్లం వస్తుంది. మేము వాస్తవికంగా ఇది తట్టుకోలేని పొజిషన్ ఉంది. రెండోది అధికారులు స్పందించే పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా స్పందించేటువంటి ఎక్కడ కూడా కనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా ఆయన ప్రయత్నం కూడా నిర్వీర్యం. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక వాన పడితే సార్ ఇక్కడ లోతట్టు ప్రాంతం సార్. ఇక్కడ వర్షం పడితే కూడా అది ఆ షెడ్ల మీద ఉన్న వాటర్ అంతా కిందికి వస్తుంది. మొత్తం కొట్టుకుపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క రైస్ మిల్ కాడ సార్ 30 నుంచి 40 బండ్లు స్టాక్ ఆడ ఉన్నాయి సార్. ప్రతి రైస్ మిల్ కాడ ఉంది. అక్కడ దించుకొని ఆడ తరిగి వస్తే రైతులే రెస్పాన్సిబిలిటీ. సార్ ఇదొకటి ఆన్లైన్ లో సూర్య ఎప్పుడు చేయండి.
ఇప్పుడు అందరూ మీరు కొంచెం ఇంకా బాబు ప్రింట్ ఉన్నారా ఇక్కడ ప్రింట్ ఉన్నారు సార్, అందరూ ఉన్నారు. అక్కడ పెట్టినాం సార్, టేబుల్ అడగవేసాం సార్. అక్కడ అరే బాబు గారు రైతు వచ్చింది తీసుకోండి మీరే ఉంటారు. కొంచెం వెనక్కి రండి, మీరు అందరు రావాలి. నిరంజన్ మిలు, రామాజు రెడ్డి మిలు ఇక్కడనే ఉన్నాయి. బాబు కార్యకర్తలు ఎంత వాళ్ళ ప్రెస్ వాళ్ళు రమేష్ రెడ్డి గారు కార్యకర్తలు జర ఎంతకుండా కొంచెం కూర్చోరెడ్డి రండి. శ్రీశైలం ముందుకు రండి, సైడ్ అమ్మా కొంచెం ముందుకు రండి. అందరూ సైలెంట్గా ఉండండి. వసతి నీ దగ్గరికి వచ్చిపోతావు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వడ్ల కుప్పల మీదనే రైతుల గుండెలాగిపోతా ఉన్నాయి. రైతుల గుండెలాగుతున్నా కానీ రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు విషయంలో ఏ రోజు కూడా ఈ రకమైన ఇబ్బందులు లేవు. రేవంత్ పాలనలో రైతులకు అన్ని విషయాల్లో ఇబ్బందులే ఉన్నాయి. యూరియా విషయంలో ఇబ్బందులే, రైతు బంధు విషయంలో ఇబ్బందులే, సాగు నీరు ఇవ్వడంలో